ప్రజల కోసం పోరాటం చేశారు ప్రతిపక్షంలో. ఈ రోజు అహర్నిశలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, కనిపించడం లేదా? వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసమేనండి. నేను అనేది ఏం చెప్తున్నానంటే, మేమేం ఆయన అడ్డబొళ్ళా, ప్రజల్లోకి వెళ్ళొద్దని చెప్పలే. ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వనులేండి, మేము వద్దన్నామా? ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వనులేండి, దోచుకున్నారు దాచుకున్నారు, ఇవ్వనండి, ఎవరొద్దని మేము వద్దన్నామా? ప్రజల్లోకి వెళ్ళొద్దన్నామా? పరామర్శించొద్దన్నామా? వెళ్ళనివ్వండి. 5 ఏళ్ళలో ఎలా చేయలేదు, ఇప్పుడు చేయాలి కదా, వాళ్ళు ఉనికి కాపాడుకునేది. ఉప ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఈవో మొత్తం బాధ్యత వహించాలంటున్నారు. ఒకటి. రెండవది, ఈ భక్తుల్లోనే కుట్రదారులు ఉన్నారు, విద్రోహ శక్తులు ఉన్నాయని మీరు కూడా చెప్తున్నారు. అంటే నేను చెప్పలేదు సార్, చెప్పలేదు, పరిశీలిస్తున్నాను. స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టుగా వారి మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి? ఖచ్చితంగా సంఘటన జరిగినప్పుడు మీరు అభియోగాలు ఇంకొకరికి వాళ్ళ మీద వేయటమైనా? సంఘటన జరిగినప్పుడు అంటే సార్, ఖచ్చితంగా అక్కడ కావాల్సిన వసతులు, కావాల్సిన సెక్యూరిటీ అన్ని ఏర్పాటు చేశారు సార్. కావాలని జరిగింది అని కొంతమంది చాలా మంది అంటారు, అది మాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తాము. ఇంకోటి ఏం జరిగిందంటే, దాంట్లో కొంచెం ఒక ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను హాస్పిటల్కి తరలించాలన్నప్పుడు గేట్లు తీశారు. అలాంటి సమయంలో క్రౌడ్ పెరిగిపోయింది అనేది ఒక వాదన జరుగుతుంది. ఇంకా క్లారిటీ రావాలి. అధికారులపై నిన్నటి రోజున కఠినమైన చర్యలు కూడా తీసుకున్నారు. మరీ రిపీట్ కాకుండా కూడా, ఇలాంటి రిపీట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సార్ అది పరిశీలిస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో బీసీ హాస్టల్స్ పరిస్థితి, బీసీ కురుకుల పరిస్థితి బాలేదు. ఎందుకంటే కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా చేయక వదిలేశారు. మరి మేము 6 నెలలు అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం. రెన్యువేషన్లు కూడా డబ్బులు ఇచ్చాం. మరి బీసీ హాస్టల్స్ కోసం సుమారుగా కలెక్టరు, మేము అందరం కలిసి 4 కోట్ల రూపాయలు, మరి అదేవిధంగా మన కర్నూలు ఎంపీ మన నాగరాజు గారు కూడా ₹1 కోటి బీసీ హాస్టల్స్కి రెన్యువేషన్ కూడా మంజూరు చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. ఖచ్చితంగా హాస్టల్స్ పరిస్థితి ఏంటో కనుక్కొని నేను ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. సార్ ఒక విషయం సార్, బీసీ